నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. కర్కాటక రాశి వాళ్ళు ఎవరు ఈ వీడియో చూస్తున్నా చాలా శ్రద్ధగా వినండి. ఈ జూన్ మాసంలో ఎస్పెషల్లీ మీకు 2 లేదా 3 గ్రహాలు మాత్రమే యోగాన్నిస్తూ ఉన్నాయి. చంద్రబలంతో కలిపి శుక్ర, రవి, చంద్రుడు మాత్రమే యోగాన్నిస్తూ ఉన్నారు. అయితే మేజర్‌గా గురుబలం అనేటువంటిది లేకపోవడము, అష్టమ స్థానంలోకి రాహు రావడము, 2వ స్థానంలో కేతు ఉండడము, అదే 2వ స్థానంలోకి కుజుడు రావడము, 9వ స్థానంలో శనిగ్రహం రావడము అన్నీ కూడా కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు రావడము, ఛాలెంజెస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పటినుంచో నేను చెప్పేటువంటి విషయమే, ఈ మాసంలో కూడా మీ యొక్క లైఫ్‌లో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ ప్రధానమైన నిర్ణయాలు ఏది కూడా తీసుకోవద్దు. అంటే ఒక పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి నూతన వ్యాపారం చేయడం అలాంటివి ఈ మంత్‌లో అస్సలు చేయకండి. ఏదైనా జాబ్‌లో మంచి అవకాశం వచ్చింది అనిపిస్తోంది మీకు. అది కూడా చేంజ్ అవ్వద్దు. అది ఒక ట్రాప్ మాత్రమే ప్రకృతి వేసేటువంటిది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ ఈ మంత్ అంతా కూడా సేఫ్ గేమ్ ఆడడం చాలా ఇంపార్టెంట్. లాభస్థానంలో రవిగ్రహం యోగించడం మూలాన రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైన యోగము అని చెప్పొచ్చు. సినీ, నాటక, కళారంగంలో వ్యవహారం చేసే వాళ్ళకి, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో వ్యవహారం చేసే వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్‌లో వర్క్ చేసే వాళ్ళకి, బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి, గోల్డ్ జ్యువెలరీ వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ మాసం అంతా కూడా చాలా బాగా లాభాలు, అవకాశాలు, పరిస్థితులన్నీ కూడా మీకు ఫేవరబుల్‌గా ఉంటాయి. మేజర్‌గా చెప్పేటువంటి విషయము ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అవసరము. బంధువులతో వైరాన్ని పెట్టుకోవద్దు. డబ్బుల్ని పొదుపు చేసుకోండి. ధన ఆదాయం విషయంలో కూడా అంటే ఇన్‌కమ్ విషయంలో కూడా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ప్రతిరోజు కూడా ఇంట్లో చిన్న స్ఫటిక శివలింగాన్ని పెట్టుకొని దానికి అభిషేకం చేయడం అత్యంత అవసరమైనది. ఈ జూన్ మాసంలో అన్నిటికంటే ముఖ్యమైన పరిహారము స్ఫటిక శివలింగానికి ఆరాధన తప్పకుండా చేయండి.